హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రక్షిత అండి. సో ఈరోజు నేను ఒక టెంపుల్ చూపించబోతున్నాను. మేము లాస్ట్ సండే గుడికి వెళ్ళాం అనమాట. సో బల్కంపేట అమ్మవారి గుడి నేను ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. సో నేను ఫుల్ వ్లాగ్ అయితే తీయలేకపోయాను. గుడి ఎలా ఉంటుందనేది ఎంతవరకు తీసానో చూపిస్తాను. చూడండి, చిన్న చిన్న క్లిప్స్ చేసి పెట్టాను అనమాట. సో వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. వాళ్ళు స్ట్రిక్ట్గా చెప్పారు వీడియోస్ తీయొద్దు అని. అందుకే అమ్మవారి గర్భగుడిని తీయలేకపోయాను. సో అమ్మవారి త్రిశూలం, అమ్మవారు ఎలా అలంకరించారనేది చూపించాలనుకున్నాను కానీ కాలేదు, సారీ. సో ఇక్కడ చూపిస్తున్నాను కదా, అమ్మవారి త్రిశూలం ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఇదే అమ్మవారి గర్భగుడి అనమాట. సో చాలామంది రష్ ఉండే, అయినా కూడా దర్శనం మాకు చాలా బాగా జరిగింది. వెళ్ళని వాళ్ళు వెళ్ళండి. సో ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకున్నాక, మనసంతా అమ్మవారి అనుగ్రహం పొందాక, చూడండి మనం బయటికి వచ్చాక ఈ అంకుల్ కనిపించారనమాట. సో చిలక జోస్యం ఎవరైతే చెప్పించాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు చెప్పించుకోవడానికి అంకుల్ అక్కడ కూర్చున్నారు. సో దాని తర్వాత ఇంకా తెలిసిందే కదా, పిల్లలు ఎక్కడ బొమ్మలు ఉంటే అక్కడికి వెళ్ళిపోతారు. సో పిల్లలు కూడా, మా పిల్లలు కూడా అంతే. ఎంట్రన్స్ లో ఈ బొమ్మలు పెట్టారు. సో వాళ్ళ హడావిడి మొత్తం బొమ్మల పైనే. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఇలా మంచి టాయ్స్ చూసారంటే ఎవరు మాత్రం ఆగుతారు. సో చాలా కలెక్షన్ ఉండే టాయ్స్ది. ఏది తీసుకోలేదు, ఎందుకంటే తీసుకున్న వెంటనే వాళ్ళు ఖచ్చితంగా సో పలగొట్టేస్తారు. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.